క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సాయంత్ర సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 40 యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కావున నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము అంటూ ఉన్నా. ఇక్కడ గమనించినట్టయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని యొక్క వాక్యాన్ని యూదులకి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము అంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలు కానీ యూదులు కానీ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలు వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ నేటి దినాలలో ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటని ఎలాగైతే వినకుండా వారి మీదకి పాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు, అలాగనే ఈనాడు కూడా అనేక మంది లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటను వినలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. భౌతిక సంబంధమైనటువంటి మాటలు అనేకము కూడా ఎన్ని గంటల తరబడి చెప్పుకున్నా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ప్రియులారా. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు? వినమంటూ ఉన్నాడు. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. అంటే క్రీస్తు గురించి, ఆయన గురించి తెలుసుకుంటే నీ జీవితం బాగుపడుతూ ఉన్నది. లోక సంబంధమైనటువంటి మాటలు వినే కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన యొక్క మాటలను చదువుట ద్వారా, లేకపోతే ఇతరులు స్వార్థికులు చెప్పుడు ద్వారా వింటున్నప్పుడు నీ యొక్క మనస్సు మార్చుకోవటానికి అవకాశం ఉంటూ ఉన్నది ప్రియులను. అందుకని దేవుడు ఏమంటూ ఉన్నాడు? వినటం వలన విశ్వాసం అనేది వస్తూ ఉన్నది. అయితే ఎవరి మాటలు వినాలని కోరుకుంటున్నారు? యేసు క్రీస్తు గురించినటువంటి మాటలు వినాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఎందుకు 33 సంవత్సరాలు ఒక మానవుడిగా ఈ లోకంలో ఆయన జీవించవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడి ఉన్నది? ఆయన కన్యకైనటువంటి మరే గర్భాన ఎందుకు జన్మించవలసినటువంటి ఉన్నది? ఆ తర్వాత 30వ సంవత్సరాన ఆయన స్వార్థ సేవలోనికి వచ్చిన తర్వాత పరలోక రాజ్య మర్మాలు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినటువంటి వాడిగా యేసు క్రీస్తును మనము చూడగలము. అంతేకాదు ప్రియులారా, మన పాపముల నిమిత్తము తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆ కలువరిగిరిలో మరొకరికి చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తు యొక్క స్వార్థని వినాలని ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు దేవుడి ప్రవక్తలు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం వినటం లేదు ప్రియుల. అందుకే అక్కడ ఏమంటూ ఉన్నాడు? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరిని? మనల్ని తల్లి గర్భంలో నిర్మించినది దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఈనాడు మనము గుర్తిరగలేకపోతూ ఉన్నాం. మనల్ని మన తల్లి గర్భంలో నిర్మించి మనకు ఒక రూపాన్ని ఇచ్చి ఈ లోకంలోనికి ఒక మానవుడిగా పుట్టించడానికి కారకుడెవరు? ఆయన తండ్రి అయినటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని నేడు మానవాళి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి. మనకొక దేవుడు ఏం చేశాడంటే నిర్మాణము జరిగించి ఉన్నాడు ప్రియులారా. ఎక్కడ? తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని కీర్తనాకారుడు సెలవిస్తూ. అంటే దేవుడు తన చేతులతో తన ఇష్టానుసారంగా తన అనాది సంకల్పంలో ఈ భూమి మీదకి ఒక మానవుడిగా, దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా రావటానికి దేవుడు ఎంతో ప్రయాసపడి ఎంతో ఇష్టపడ్డాడు మన ఎడల అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఒకసారి చూడండి, 139వ కీర్తనలో మనం చదువుకుంటే దావీదు మహారాజు మనకి ఈ విధంగా దేవుని యొక్క మర్మాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో చూడండి. 139వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి,
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటూ మనమేమనుకుంటూ ఉన్నాము, ఏదో మరి మన యొక్క తల్లికి తండ్రికి లోకంలో మరి స్వతహాగా పుట్టామని మనం అనుకుంటాం. కాదు, తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోకి ఒక మానవుడిగా, ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా ఈ లోకంలోనికి రావాలి అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము మన మీద లేకపోతే మనం ఈ లోకంలోనికి వచ్చేవారమి కాదు అన్నటువంటి సత్యాన్ని ఈనాడు మనం గ్రహించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకే మనం నేర్చుకోవాలని, దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవాలని కీర్తనాకారుడు అంటున్నాడు, నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అక్కడ ఎలాగైతే నేను సృష్టించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించానని అక్కడ యెషయా గ్రంథంలో ఎలాగైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నదో, ఇక్కడ దావీదు మహారాజు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు, నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవేనయ్యా. నేను ఈ లోకంలోనికి రావటానికి నీవే కారకుడువు, నీవే నన్ను నిర్మించావు నా తల్లి గర్భములో. నేను ఈ లోకంలో ఈ విధంగా ఒక రాజుగా, ఒక గొర్రెల కాపరిగా నీ యొక్క స్వార్థ చేసే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించింది కూడా నీవేనని దేవునికి ఏం చేస్తూ ఉన్నాడంటే కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి నీ నా జీవితంలో ఈనాడు మనకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మంచి కుటుంబాన్ని, అలాగనే మంచి కుమారులు, కుమార్తెలను ఈ లోకంలో మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అంటే మనమెంత దేవునికి లోబడి కృతజ్ఞాస్తులు చెల్లించాలని ఒకసారి ఆలోచన చేయాలని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రియులారా, అందుకే కింద అంటున్నాడు చూడండి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నన్ను కలుగజేసినటువంటి విధాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఒక స్త్రీలో నుండి, ఒక మానవుల్లో నుండి మరొక మానవులు ఈ భూమి మీదకి రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉన్నప్పుడు ఆమె ఎంతో వేదన పడుతూ ఉన్నది. తన ప్రాణం సైతం కొన్నిసార్లు పోవటానికి అవకాశం ఉంటూ ఉన్నది. ప్రియులారా, కానీ ఇదంతా నిర్మాణము, ఇంత ఆశీర్వాదాలు, ఇంత ఈ విధంగా ఎవరు చేస్తూ ఉన్నారంటే పరలోకమున్నటువంటి తండ్రి మనల్ని ప్రేమించి ఈ లోకానికి తీసుకురావటానికి తల్లి యొక్క గర్భాన్ని ఆయన వాడుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రియుల, అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందును బట్టి? నేను ఈ లోకానికి రావటానికి నీవే కారకుడు. నన్ను నా తల్లి గర్భంలో నన్ను రూపించిన దీవే. నీ చేతితో నన్ను రూపించావు, నన్ను ఈ లోకంలోనికి సృష్టించావు, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను పిలిచినావు. అంత మాత్రమే కాదు, నా పాపములు తీసివేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మమ్మల్ని అందరినీ కూడా తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా చేయటానికి నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి బలిగా అర్పించినావు. అందును బట్టి మేము కృతజ్ఞాస్తులు చెల్లించాలని మనమందరము కూడా ఎల్లప్పుడూ ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రియులారా తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయనకు కృతజ్ఞాస్తులు చెల్లించేవారిగా మనం అందరం కూడా ఉండాలి. అందుకే అక్కడ అంటున్నాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నవి. నీ యొక్క కార్యాలు, మానవుడిగా ఉన్నటువంటి నా ఆలోచన సరిపోదు, మానవుడిగా ఉన్నటువంటి నా జ్ఞానము, నీవు చేసే కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు నా యొక్క జ్ఞానము తెలుసుకోలేవని దావీదు మహారాజు అంటున్నాడు. నిజంగా దావీదు మహారాజు తన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఆయన ఎటువంటి పాపం లేనివాడిగా జీవించినట్టుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన అంటూ ఉన్నాడు, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. నిజముగా దేవుడు మన పట్ల ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎలాగా? ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని, లేకపోతే ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఆయన అంతకంతకు అభివృద్ధి చెందించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ దావీదు రాజు కాకముందు తన యొక్క జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు తనకంటే ముందు 7 అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా రాజు దగ్గర పనిచేసేవారిగా, సైనికులుగా, మరి ఎంతో పెద్దవారిగా, దేహదారుఢ్యం కలిగినటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా ఇదిగో చివరి కనిష్ట కుమారుడైనటువంటి యొక్క దావీదుని గొర్రెల కాపరిగా ఎక్కడో కొండలలో, గుహలలో
గొర్రెలు కాచుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దావీదుని ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు తన హృదయాన్ని చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీరందరికంటే కూడా దావీదు నాకు ఇష్టమైనటువంటి కుమారుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, నా యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నెరవేర్చేవాడిగా ఉన్నాడు అని దావీదుని గుర్తించినటువంటి వాడిగా దేవుణ్ణి మనం చూస్తాం. ఈ లోకంలో మనల్ని ఎవరిని కూడా గుర్తించరు ప్రియులారా. మనల్ని గుర్తించేది, మనల్ని ఆశీర్వదించేది, మనల్ని దీవించేది దేవుడు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఎదుగుతూ ఉంటే ఇతరులు మన మీద నిందలు వేసేవారిగా ఉంటూ ఉన్నాం. మనము ఈ లోకంలో ఆత్మీయంగా విశ్వాసంగా బలపడుతూ ఉంటే సాతాను వేరొకరు వారి ద్వారా మనల్ని ఆటంకపరిచే విధంగా చేస్తూ ఉంటాడు. కానీ మనల్ని ఎన్నటికీ కూడా ఆటంకపరిచిన వాడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవించేవాడు మన యొక్క దేవుడు అని మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడో గొర్రెల కాపరిగా కాస్తున్నటువంటి దావీదు మహారాజును తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకి రెండవ రాజుగా ఆయనను అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నాడో తెలుసా, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, నీ ఆశ్చర్యములు నేను ఆలోచించలేను. నీ కార్యములు నువ్వు ఎంతగానో దీవించగలవు, ఎంతగానో ఆశీర్వదించే దేవుడు, నీ ఆలోచనలు మాకెంతో ఆశ్చర్యమైనటువంటి కార్యములని దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, అయ్యా నా తల్లి గర్భంలో పిండముగా రూపింపకమునిపై నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. అంతేకాదు, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడివి నీవే అని ఒక పక్క దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు, నేను రహస్యమందు పుట్టినవాడు, ఆ భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. మనం ఏమనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు భయంకరమైనటువంటి అబద్ధాలాడి, భయంకరమైనటువంటి త్రాగుబోతుతనం చేస్తూ, భయంకరంగా వ్యభిచరిస్తూ, భయంకరంగా ఈ లోకంలో విగ్రహారాధన చేస్తూ నన్ను ఎవరు చూడట్లేదులే అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ఏమంటూ ఉన్నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పని, ప్రతి క్రియ కూడా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు అందరినీ కూడా ఆయన చూసేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా క్రీస్తులో ఉంటూ దేవుని యొక్క సువార్త చేస్తూ మన యొక్క జీవితం అంతా కూడా నీతి నిజాయితీగా యథార్థముగా భయభక్తులు కలిగి దేవుని యందు మనం ఈ లోకంలో అందరము ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉండాలా. అందుకనే ఆ యొక్క యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, ఓ ఇశ్రాయేలు వినుము అంటూ ఉన్నాడు. మొదటిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినాలా ప్రియులారా. వింటే మనకు ఏమొస్తుంది, విశ్వాసం అనేది వస్తుంది. ఆ తర్వాత మారు మనసు పొందుతాం. ఆ తర్వాత బాప్తిసం పొందుకొని సంఘములో చేర్చబడతాము పాప క్షమాపణ నిమిత్తము అని. మనం ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ ఈ విధంగా మనమందరం కూడా విశ్వాసంలో, బలమైనటువంటి విశ్వాసంలో కొనసాగాలని చెప్పేసి ఈ చిన్న వాక్యాన్ని మీకు తెలియజేస్తూ, ఈ మాటలు నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఇప్పటి వరకు ఓపికతో ఉన్న మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ